తనుజ పుట్టస్వామి 'బిగ్ బాస్ తెలుగు 9' షో ద్వారా విపరీతమైన గుర్తింపును తెచ్చుకున్నారు. రన్నరప్‌గా నిలిచి కప్‌కు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిన ప్రేక్షకుల నుంచి మాత్రం ఆదరణ సంపాదించారు. కన్నడకు చెందిన ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరై ఇక్కడ షోలు, ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులు ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే తనుజ గతంలో 'ముద్దమందారం' సీరియల్‌లో పవన్ సాయ్‌తో కలిసి నటించారు. ఆ సీరియల్ ద్వారా ఈ జంటకు మంచి క్రేజ్ వచ్చింది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని పవన్ సాయ్ తనకు కుటుంబ సభ్యుల్లాంటి వాడని తనుజ ఒకసారి చెప్పింది. ఏ నిర్ణయం తీసుకునే ముందు ఆయన సలహా తీసుకుంటానని కూడా తెలిపారు. పవన్ సాయ్ వ్యక్తిగత జీవితంలో 2 సంవత్సరాల క్రితం విడాకులు జరిగాయి. కొంతమంది నెటిజన్లు తనుజను టార్గెట్ చేస్తూ ఆ విడాకులకు ఆమెనే కారణమని అన్నారు. ఫేక్ అకౌంట్స్ ద్వారా పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ మెసేజెస్ చేస్తున్నారు. పవన్ సాయ్ భార్య కర్మ నిన్ను వెంటాడుతుంది వంటి కామెంట్స్ చేసిన వారిపై తనుజ గట్టిగా స్పందించారు. నీ కర్మ కూడా నిన్ను వెంటాడక ముందే నీ జీవితంపై దృష్టి పెట్టు. నా గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. నా జీవితంలో మంచే జరుగుతుంది. నా ముఖం చూపించకుండా ఫేక్ అకౌంట్స్ నుంచి మెసేజ్‌లు పెట్టడానికి సిగ్గుండాలి అని ఆమె గట్టిగా రిప్లై ఇచ్చారు. అలాగే డియర్ హేటర్స్ మీరు నా ప్రశాంతతను పాడు చేయలేరు. రెచ్చగొట్టే ప్రయత్నాలు ఫలించవు అని అంటూ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.